ఓం ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర సుప్రభాత వివరణ. వెంకటేశ్వర స్వామి అపార కారుణ్య, ఔదార్య, వాత్సల్య, సౌశీల్య, స్వామిత్వ, సౌలభ్య, అనంత కళ్యాణ గుణ మహాదధియై కలియుగ ప్రత్యక్ష దైవమై కామితార్థప్రదుడై శ్రీ వెంకటాద్రియందు అంటే తిరుమలయందు ఆనంద నిలయమున పరమానంద ప్రదాతయై అర్చావతారమున వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతిరోజు కవాటోద్ఘాటన జరిగిన వెంటనే, అంటే స్వామివారి గర్భగుడి తలుపులు తెరిచిన వెంటనే నిత్యారాధన కార్యక్రమంలో భాగంగా స్వామికి జరుగు మొదటి ఆరాధన సుప్రభాత సేవ. బ్రాహ్మీ ముహూర్తం అంటే సామాన్య భాషలో చెప్పుకోవాలి అంటే సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున 3:30 నుండి 5 గంటల మధ్య కాలాన్ని బ్రాహ్మీ ముహూర్త సమయం అంటారు. బ్రాహ్మీ ముహూర్తమునకు ముందుగానే ప్రబోధ వాద్యములను వాదకులు మధురంగాను మృదులంగాను శ్రీవారి ఆలయ ప్రాంగణంలో మ్రోగించుచుండగా అర్చక స్వాములు మరియు ఇతర వేద పరివారములు వారికి సంబంధించిన వారు తమ తమ నిత్య కర్మలు ఆచరించి పవిత్ర గాత్రులై స్వరూపధారులై శ్రీ స్వామివారి దేవాలయ మహాద్వారము నుండి భగవద్ధ్యానం చేస్తూ గోవిందనామ సంకీర్తన చేస్తూ ధ్వజ ప్రదక్షిణ వైపు నుండి ఆనంద నిలయ విమాన ప్రదక్షిణంగా శ్రీ స్వామివారి సువర్ణ ద్వారమున గల ద్వారపాలకుల ముందు భాగమునకు క్రమక్రమంగా చేరుకుంటారు. అర్చక స్వాములు శ్రీవారి సువర్ణద్వారంలోని బంగారు తలుపులకు గల లోపలి గడియను మంత్రపూర్వకంగా కుంచెకోలతో తొలగిస్తారు. కుంచెకోల అంటే పొడవైన బలమైన కర్ర లాంటిది. ఆ తలుపులకు బయట అధికారులచే వేయబడిన 2 తాళముల యందు కల బంధనాలను తొలగించి తాళములను తీసి వంశపరంపరా ప్రాప్తమగు శ్రీవారి కైంకర్యము గల యాదవులు తలుపులను తెరుస్తారు. వెంటనే అర్చక స్వాములు మహర్షికుల తిలకుడగు శ్రీ విశ్వామిత్ర మహాముని త్రేతాయుగమునందు శ్రీ స్వామివారిని మేలుకొలుపుతూ ఓనరించిన అంటే ప్రత్యేకంగా గౌరవంగా పిలవటం ఈ సందర్భంలో మేలుకొలుపు లాంటిది. ఆ మేలుకొలుపే సుప్రభాత గీతం. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అను స్వామివారి సుప్రభాతాన్ని పఠిస్తూ ఆలయమందు ప్రవేశిస్తారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతమును ఉచ్చైస్వరముతో అతి మధురంగా శ్రీ స్వామివారు నిద్ర నుండి లేచినట్లు పఠించి క్రమంగా శ్రీ వెంకటేశ్వర స్తోత్రమును, శ్రీ వెంకటేశ ప్రపత్తిని, శ్రీ వెంకటేశ మంగళాశాసనాన్ని పఠిస్తారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని ప్రతి శ్లోకానికి వివరణను అందించే ముందు స్వామివారి పాదాలకు నమస్కరించి మొదలు పెట్టుకుంటాం. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు. అండపిండ బ్రహ్మాండాది రూపమైన ఈ సమస్త చరాచర జగత్తులో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దైవం కానీ వెంకట నగమును మించిన పుణ్యక్షేత్రం కానీ లేదని పురాణ ప్రశస్తి. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య సుప్రజా రామ అంటే కౌసల్యాదేవి యొక్క సత్సంతానమైన ఓ శ్రీరామ. పూర్వాసంధ్య అంటే తూర్పు దిక్కున
సంధ్యవేళ ప్రవర్తతే అంటే సంభవిస్తూ ఉన్నది అనగా తూర్పు తెలతెలవారుచున్నదని భావం. నరశార్దూల అన్నారు అంటే ఓ పురుషోత్తమా అని. ఉత్తిష్ట అంటే లేవవయ్యా అని. దైవం అంటే దేవ సంబంధమైన. ఆహ్నికం అంటే పగటివేళ చేయదగిన పూజాది కార్యకలాపాలను ఆహ్నికాలు అంటారు. కర్తవ్యం అంటే చేయవలయును. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యాదేవి సత్సంతానమైన శ్రీరామ, తూర్పు తెల్లవారుచున్నది. దేవ పూజాది దినకృత్యాలు చేయవలెను. ఓ పురుషోత్తమ, నిద్ర నుండి మేల్కొనుము. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. గోవింద అంటే ఓ గోవింద. ఉత్తిష్ట ఉత్తిష్ట లేలెమ్ము అని, నిద్ర నుండి మేల్కొనవయ్యా అని. గరుడధ్వజ అంటే గరుడ పక్షి టెక్కెముగా గలవో స్వామి అని. ఉత్తిష్ట అంటే లెమ్ము అని. కమలాకాంత అంటే లక్ష్మీదేవికి భర్త అయిన ఓ విష్ణుమూర్తి అని. ఉత్తిష్ట లెమ్ము. త్రైలోక్యం అంటే మూడు లోకములకు సంబంధించిన. అంటే మంగళం అంటే శుభమును. కురు అంటే చేయుము అని. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఓ గోవింద, నిద్ర నుండి మేల్కొనుము. ఓ గరుడధ్వజ, వేగంగా మేల్కొనుము. ఓ కమలాపతి, వేగంగా మేల్కొని ఈ ముల్లోకములకు శుభాన్ని చేకూర్చుము. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రిత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. సమస్త జగతాం సమస్త జగములకును మాతః తల్లివియు మధుకైటభారే మధువు కైటబుడు అను రాక్షసులకు శత్రువైన విష్ణుమూర్తి యొక్క వక్షోవిహారిణి అంటే వక్షస్థలమున విహరించుదానవును. మనోహర దివ్యమూర్తే అంటే మనోహరమును దివ్యమును అగు ఆకృతి గలదానవు. శ్రీస్వామిని పూజ్యురాలగు యజమానురాలవును. శ్రితజన ప్రియదానశీలే అంటే ఆశ్రయించిన జనుల ప్రియములను అనగా వారి వారి కోరికలనిచ్చు స్వభావము కలదానవు అగు. శ్రీ వెంకటేశ దయితే అంటే శ్రీ వెంకటేశ్వరుని ప్రియురాలవైన ఓ లక్ష్మీదేవి. తవ అంటే నీకు, సుప్రభాతం అంటే శుభోదయము. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రిత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. ఎల్ల లోకములను కన్న తల్లివి, సదా విష్ణు వక్షస్థలమున ఉండుదానవు. మనోహరమగు సుందర ఆకారం కలదానవు. ఆశ్రయించిన వారికి కోరిన కోర్కెలను వసంగుదానవు అగువో ఈశ్వరి. శ్రీ వెంకటేశ దయిత లక్ష్మీదేవి నీకు సుప్రభాతమగుగాక. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథదయితే దయానిధే. అరవిందలోచనే అంటే తామరల వంటి కన్నులు గలదానా. ప్రసన్న ముఖ చంద్రమండలే అన్నారు. చంద్రబింబంతో సమానమైన ప్రసన్న ముఖము కలదానా. విధి శంకర ఇంద్ర వనితాభి
విధిశంకర వనితాభిః. బ్రహ్మ మహేశ్వరుడు దేవేంద్రుడు వీరల భార్యలగు వాణి గిరిజా పులోమజల చేత అర్చితే పూజింపబడుదానా. దయానిధే దయకు పెన్నిధివైన దానా. వృషశైలనాథ దైతే అంటే వృషభాచలనాథుడగు శ్రీ వెంకటేశుని ప్రియురాలవగు ఓ లక్ష్మీదేవి తవా అంటే నీకు సుప్రభాతం అంటే సుప్రభాతమగుగాక. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. దేవి, నీవు తామర పువ్వుల వంటి కన్నులు కలదానవు, చంద్రబింబము వలె ప్రసన్నమగు మోము కలదానవు. బ్రహ్మ మహేశ్వర దేవేంద్రుల భార్యలకు సరస్వతి పార్వతీ శచీదేవులచే నిత్యము పూజింపబడుదానవు. దయానిధివి వృషభాచలపతియగు శ్రీ వెంకటేశ్వరునకు ప్రియురాలవు. ఓ తల్లి, నీకు సుప్రభాతమగుగాక. అత్ర్యాది సప్తఋషయః సముపాస్య సంధ్యాం ఆకాశసింధుకమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయుతం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అత్ర్యాది సప్తఋషయః అత్రి మహాముని మొదలగు సప్త ఋషులు సంధ్యాం అంటే ప్రాతఃసంధ్యావందనాన్ని ఉపాసనగా వించి అనగా సంధ్యావందనం చేసి మనోహరాణి మనోజ్ఞములైన ఆకాశ సింధుకమలాని ఆకాశగంగయందలి పద్మములను ఆదాయ గ్రహించి పాదయుగం రెండు పాదములను అర్చయుతుం పూజించుటకు ప్రపన్నాః భక్తిచే శరణాగతులై వచ్చి వేచియున్నారు. శేషాద్రి శేఖర విభో శేషాద్రి శిఖరమందున్న ఓ విష్ణుమూర్తి తవ నీకు సుప్రభాతం సుప్రభాతమగుగాక. అత్ర్యాది సప్తఋషయః సముపాస్య సంధ్యాం ఆకాశసింధుకమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయుతుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అత్రి మొదలగు సప్తర్షులు వేకువనే సంధ్యావందనాన్ని చేసి ఆకాశగంగయందలి మేటి తామరములను కొని నీ పాదయుగళమును పూజింపవచ్చియున్నారు. ఓ శేషాచలపతి నీకు సుప్రభాతమగుగాక. పంచాననాబ్జవషణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపతి పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచానన అబ్జభవ షణ్ముఖ వాసవాద్యాః మహేశ్వరుడు బ్రహ్మ కుమారస్వామి మహేంద్రుడు మొదలైన వారు విబుధాః దేవతలు త్రైవిక్రమాది చరితం అంటే మీ త్రివిక్రమావతారాది సంబంధముకు చరితమును స్తువంతి స్తోత్రం చేయుచున్నారు. భాషాపతి అంటే బృహస్పతి వాసరశుద్ధి తిథివార నక్షత్రయోగకరణాది దినశుద్ధిని ఆరాత్ సమీపముననే పఠతి చదువుచున్నారు. శేషాద్రిశేఖర విభో ఓ వెంకటాచలపతి తవ నీకు సుప్రభాతమగుగాక. పంచాననాబ్జవషణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపతి పఠతి వాసరశుద్ధిమారాత్
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. బ్రహ్మా మహేశ్వరుడు, కుమారస్వామి, దేవేంద్రుడు మొదలగు దేవతలు నీ త్రివిక్రమావతారము మొదలగు దివ్య చరితములను స్తోత్రం చేయుచున్నారు. బృహస్పతి చేరువలో దినశుద్ధి అంటే పంచాంగం చదువుతూ ఉన్నారు. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాదిసు మనోహర పాలికానాం ఆవాతి మందమనిలస్సహ దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాళికానాం అంటే కొంచెంగా వికసించిన తామరల యొక్క, కొబ్బరి, పోక మొదలగు చెట్ల యొక్క మిక్కిలి మనోహరములైన మోపుల యొక్క దివ్యగంధై సహా దివ్యమైన పరిమళములతో కూడి అనిలహ అంటే గాలి, మందం అంటే మెల్లగా, ఆవాతి అంటే వీచుచున్నది. శేషాద్రిశేఖర విభో, ఓ శేషాచలపతి, తవ అంటే నీకు సుప్రభాతం, సుప్రభాతమగుగాక. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాదిసు మనోహర పాలికానాం ఆవాతి మందమనిలస్సహ దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. కొద్దిగా విచ్చిన తామర పువ్వుల యొక్కయు, కొబ్బరి, పోక మొదలగు చెట్ల మనోహరములగు మోపుల యొక్కయు దివ్య పరిమళలతో కూడి గాలి మెల్లగా వీచుచున్నది. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్తాః పాత్రావశిష్టకదళీఫలపాయసాని భుక్త్వా సలీలమధకేళిసుకాప్పటంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఉత్తమ పంజరస్తాః అంటే శ్రేష్టములైన పంజరములయందున్న, కేళీసుకాః అంటే క్రీడార్థము ఉంచబడిన చిలుకలు, నేత్రయుగం రెండు కన్నులను, ఉన్మీల్య అంటే బాగుగా తెరచి, పాత్రావశిష్ట కదళీఫలపాయసాని అంటే పాత్రలయందు ఆరగించగా మిగిలిన అరటిపళ్లను, పాయసములను, భుక్త్వా అంటే భుజించి, సలీలం అంటే విలాసముగా, పఠంతి అంటే పాడుచున్నవి. శేషాద్రిశేఖర విభో, ఓ వెంకటాచలపతి, తవ నీకు సుప్రభాతం అంటే సుప్రభాతమగుగాక. ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్తాః పాత్రావశిష్టకదళీఫలపాయసాని భుక్త్వా సలీలమధకేళిసుకాప్పటంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓ వెంకటేశ్వర స్వామి, మేలైన పంజరములందున్న పెంపుడు చిలుకలు కన్నులు తెరచి గిన్నెలలో ఆరగించగా మిగిలిన అరటిపళ్లను, పాయసమును తిని విలాసముగా పాడుచున్నవి. నీకు సుప్రభాతమగుగాక. తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ గాయత్యనంతచరితం తవ నారదోపి భాషా సమగ్రమసత్కృత్కరచారరమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. నారదోపి అంటే నారద మహామణి కూడా తంత్రీ ప్రకర్ష మధురస్వనయ తంత్రుల యొక్క వైశిష్ట్యముచే మధురమైన శబ్దము కల, విపంచ 7 తంతులు గల విపంచి అను వీణావద్యంచే, భాషా సమగ్రం భాషామయమైనట్టియు లేదా భాషచే సమగ్రమైనటువంటియు, అసత్కృత్కరచారరమ్యం అంటే మాటి మాటికిని చేయాడింపులచే మనోహరమగు, తవ అంటే నీ యొక్క అనంత చరితం అంటే తుదిలేని చరితమును,
గాయతి గానం చేయుచున్నాడు. శేషాద్రిశేఖర విభో శేషాచలపతి తవ నీకు సుప్రభాతం సుప్రభాతమగుగాక. తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ గాయత్యనంతచరితం తవ నారదోపి భాషా సమగ్రమసత్కృత్కరచారరమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. నారద మహాముని తంత్రులని ఇచ్చి పట్టుటచే మధురనాదము గల వీణతో కూడిన భాషామయమైన నీ అనంత చరితమును పలుమార్లు రమ్యముగా చేతులాడించుచు గానం చేయుచూ ఉన్నాడు. ఓ శేషాచలపతి నీకు సుప్రభాతమగుగాక. భృంగావళీ చమకరందరసానువిద్ధ జంఖారగీత నినదైః సహ సేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. భృంగావళీచ అంటే తుమ్మెదల గుంపు, మకరంద రసానువిద్ధ జుంకారగీత నినదైః సహ మకరందమును అంటే పూదేనను పానము చేయుట వలన కలిగిన జుంకారమను గీతికాధ్వనులతో సేవనాయ అంటే మిమ్ములను సేవించుటకు సరసీకమలోదరేభ్య అంటే తటాకమునందలి తామరపూల మధ్య నుండి నిర్యాతి అంటే బయటకు వచ్చుచున్నవి. శేషాద్రిశేఖర విభో ఓ శేషాద్రినాథ తవ అంటే నీకు సుప్రభాతం సుప్రభాతమగుగాక. భృంగావళీ చమకరందరసానువిద్ధ జుంఖారగీత నినదైః సహ సేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. తుమ్మెద పిండు మకరంద రసపానముచే విజృంభించిన జుంకార గీతముల ధ్వనులతో సమీప సరస్సులందలి తామర పువ్వులలో నుండి వెలువడి మిమ్ము సేవించుటకు వచ్చుచున్నవి. ఓ శేషాచలపతి నీకు సుప్రభాతమగుగాక. యోషాగణేన వరదధ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంధన తీవ్రఘోషాః రోషాత్ కలిం విదదతే కకుభశ్చ కుంభాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఘోషాలయేషు అంటే గొల్ల ఇండ్లయందు యోషాగణేన అంటే స్త్రీజనము చేత వరదగ్ని అంటే శ్రేష్టమైన పెరుగు విమధ్యమానేనతి చిలుకబడినదుగుచుండగా దధిమంధన తీవ్రఘోషాః పెరుగు చిలుకుట వలన కలిగిన తీవ్రమైన శబ్దము గల కకుభః అంటే దిక్కులును కుంభాశ్చ అంటే కడవలును రోషాత్ అంటే కోపము వలన కలిం అంటే కలహమును విదదథే అంటే సలుపుచున్నవి. శేషాద్రిశేఖర విభో అంటే శేషాద్రి పర్వతమందున్న ఓ విష్ణుమూర్తి తవ నీకు సుప్రభాతం సుప్రభాతమగుగాక. యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంధన తీవ్రఘోషాః రోషాత్ కలిం విదదతే కకుభశ్చ కుంభాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. గొల్ల ఇండ్లలో గొల్లభామలు పెరుగు చిలుకుచున్నారు. ఆ చిలికిన చప్పుడు ప్రతిధ్వనిస్తూ పెరుగు కడవలును దిక్కులను తగవులాడుచున్నవా అన్నట్లు ఘోషించుచున్నది. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. పద్మేశమిత్రశతపత్రగతాళివర్గాః హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పద్మేశ మిత్ర శతపత్ర గతాళివర్గాః. కమలనాథుడగు సూర్యునకు మిత్రములైన శతపత్రములను తామరపూలందున్న తుమ్మెరపిండులు నిజాంగలక్ష్మ్యా తమ దేహకాంతి చేత కువలయస్య నల్ల కలువ యొక్క శ్రియం కాంతిని హర్తుం అపహరించుటకై భేరీ నినాదమివ భేరీనాదము చేయునవి వలె తీవ్రనాదం పెద్ద ధ్వనిని బిభ్రతి వహించుచున్నవి. శేషాద్రిశేఖర విభో ఓ శేషాద్రిశిఖరమందలి విష్ణుమూర్తి తవ నీకు సుప్రభాతం సుప్రభాతమగుగాక. పద్మేశమిత్రశతపత్రగతాళివర్గాః హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పద్మినీ వల్లభుడగు సూర్యునికి మిత్రములైన తామరల యందుండు తుమ్మెదలు తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని హరించుటకై భేరీ వాయించునవి వలనే తీవ్రనాదము చేయుచున్నవి. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. శ్రీమన్నభీష్టవరదాఖిలలోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాగ్రహభుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీమాన్ లక్ష్మీయుక్తుడా, అభీష్టవరద కోరిన వరములను ఒసంగువాడా, అఖిల లోకబంధో సమస్త లోకములకు బంధువైన వాడా, శ్రీ శ్రీనివాస పూజ్యురాలైన లక్ష్మీదేవికి నివాస స్థలమైన వాడా, జగదేక దయైక సింధో జగమునందంతటను అద్వితీయుడవైన దయాసముద్రుడా, శ్రీదేవతాగ్రహభుజాంతర దివ్యమూర్తే లక్ష్మీదేవికి నివాసమైన వక్షము చేత మనోహరమైన ఆకృతి కలవాడా, శ్రీ వెంకటాచలపతే ఓ సంపద్యుక్త వెంకటాచలపతి తవ నీకు సుప్రభాతం సుప్రభాతమగుగాక. శ్రీమన్నభీష్టవరదాఖిలలోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాగ్రహభుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీమంతుడవగు ఓ వెంకటాచలపతి కోరిన వరములనెల్లా వసంగువాడవు, సకల లోక బాంధవుడవు, పూజ్యురాలగు లక్ష్మీదేవికి నివాస స్థానమైన వాడవు. జగత్తులో నీవే దయానిధివి. లక్ష్మీదేవికి నివాసమగు వక్షముచే మనోహరమగు మూర్తి గలవాడు. స్వామి నీకు సుప్రభాతమగుగాక. శ్రీస్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః శ్రేయోర్తినో హర విరించి సనందనాద్యాః ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీస్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః శ్రీస్వామి పుష్కరిణి యందు స్నానమాచరించుటచే నిర్మలమైన దేహము గలవారై శ్రేయోర్తినః శ్రేయస్సును కోరువారగుచు హర విరించి సనందనాద్యాః ఈశ బ్రహ్మ సనందనాదులు వరవేత్ర హతోత్తమాంగాః ద్వారపాలకులచే శ్రేష్టములైన పేము బెత్తములచే కొట్టబడిన శిరములు గలవారగుచు
ద్వారే అంటే ద్వారమునందు, వసంతి అంటే వేచియున్నారు. శ్రీ వెంకటాచలపతే అంటే ఓ వెంకటాచలపతి, తవ అంటే నీకు సుప్రభాతం, సుప్రభాతమగుగాక. శ్రీస్వామిని పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః శ్రేయోర్తినోహర విరించి సనందనాద్యాః ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. బ్రహ్మ, మహేశ్వరుడు, సనందన మహర్షి మొదలగు వారందరూ శ్రేయస్సు కొరకు శ్రీస్వామి పుష్కరిణి యందు మునిగి నిర్మల దేహులై వచ్చి తలలపై బెత్తపు దెబ్బలను తినుచూ వాకిట వేచియున్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేరనిశం వదంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. త్వదీయ వసతే అంటే నీ నివాసమునకు, శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. శేషాచలమని, గరుడాచలమని, వెంకటాద్రి లేక వెంకటాచలమని, నారాయణాద్రి అని, వృషభాద్రి అని, వృషాద్రి అని మొదలుగా గల ఆఖ్యాం నామములను అవిశం ఎల్లప్పుడును వదంతి నుడుపుచున్నారు. శ్రీ వెంకటాచలపతే, వెంకటాచలపతి తవ నీకు సుప్రభాతం, సుప్రభాతమగుగాక. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేరనిశం వదంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటాచలపతి, నీ నివాసమగు ఈ తిరుమల కొండను శేషాద్రి, గరుడాచలము, వెంకటగిరి, నారాయణగిరి, వృషభాచలము, వృషాద్రి మొదలగు నామములతో పేర్కొనుచుందురు. నీకు సుప్రభాతమగుగాక. సేవాపరా శివ సురేశ కృశానుధర్మ రక్షోంభునాద పవమాన ధనాధినాథాః బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శివ సురేశ కృశాను ధర్మ రక్ష అంబునాద పవమాన ధనానినాథాః. ఈశ్వరుడు, దేవేంద్రుడు, అగ్ని, యమధర్మరాజు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడును అగు అష్టదిక్పాలకురును బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః అంటే నమస్కారమునకై కూర్చబడిన వారై మోడ్పులచే ప్రకాశించు శిరోభాగములు కలవారై అనగా అంజలులు శిరమున దాల్చువారగుచు సేవాపరాహ మీకు సేవ చేయటం కోసం అందు ఆసక్తి గలవారై ఉన్నారు. శ్రీ వెంకటాచలపతే, ఓ వెంకటాచలపతే తవ అంటే నీకు సుప్రభాతం, సుప్రభాతమగుగాక. సేవా పరా శివ సురేశ కృశాను ధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఈశ్వరుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు 8 మంది దిక్పాలకులను మీ సేవకై శిరములందు కేల్మోడ్చి వేచియున్నారు. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః స్వస్వాధికారమహిమాదికమర్థయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ధాటీషుతే
అంటే గమనములందు అంటే వ్యాహ్యాళులందు నీ యొక్క విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః అంటే గరుడు, సింహము, ఆదిశేషుడు, ఐరావతము, ఉచ్చైశ్రవము అనునవి. స్వస్వాధికార మహిమాధికం అంటే వారి వారి అధికారము మహిమ మొదలగునవి అర్థయంతే వానిని ప్రార్థించుచున్నారు. శ్రీ వెంకటాచలపతే అంటే ఓ వెంకటాచలపతి తవా నీకు సుప్రభాతం సుప్రభాతమగుగాక. ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః స్వస్వాధికార మహిమాధికమర్తయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటాచలపతి నీ వ్యాహ్యాళులందు గరుడు, సింహము, ఆదిశేషుడు, గజేంద్రుడు, తురగేంద్రుడును వారి వారి అధికార మహిమాధికమును యాచించుచున్నారు. ఓ స్వామి నీకు సుప్రభాతమగుగాక. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్పరిషత్ప్రదానాః త్వద్దాసదాసచరమావధిదాసదాసాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్యసౌరి స్వర్భానుకేతు దివిషత్పరిషత్ప్రధానాః అంటే సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను దేవసభలోని ప్రధానులు అంటే నవగ్రహములు. త్వద్దాసదాస చరమావధి దాసదాసాః నీ దాసులకు దాసులలో కటపటి మేరనున్న దాసులకు దాసులై ఉన్నారు. శ్రీ వెంకటాచలపతే ఓ వెంకటాచలపతి తవ సుప్రభాతం నీకు సుప్రభాతం. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్పరిషత్ప్రదానాః త్వద్దాసదాసచరమావధిదాసదాసాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ స్వామి సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను దేవసభా ప్రధానులకు నవగ్రహములను మీ దాసదాస చరమావధి దాసానుదాసులై ఉన్నారు. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. త్వత్పాదధూళిచరితోస్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమాకలనయా కులతాం లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. త్వత్పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగాః మీ పాద రేణువులతో నిండి ప్రకాశించు శిరములు గలవారు అనగా మీ పాద సేవకులు. స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః స్వర్గము మోక్షము వీని యందు ఆపేక్ష లేని మనసు గలవారై కల్పాగమా కలనయ మరొక కల్పము వచ్చునను భావన చేత ఆకులతాం అంటే వ్యాకులతను లభంతే అంటే పొందుచున్నారు. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతం. త్వత్పాదధూళిభరితస్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమాకలనయా కులతాం లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటాచలపతి నీ పాదధూళిని శిరమున ధరింపగలిగిన వారు స్వర్గ మోక్షములను కూడా నొల్లక మరొక కల్పము వచ్చునను ఊహచే వ్యాకుల పడుతూ ఉంటారు. ఈ శ్వేతవరాహ కల్పము తర్వాత
నీ కొండయందు దేవునికి ఇంత మహిమ ఉండదనియు ఈ కల్పమునందే మిక్కిలి గొప్ప మహిమ కలదనియు పురాణములందు ప్రసిద్ధం. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గపదవీం పరమాం శ్రయంత మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. మర్త్యాః అంటే మనుజులు, పరమాం ఉత్కృష్టమైన, స్వర్గాపవర్గ పదవీం అంటే స్వర్గలోక మార్గమును మోక్ష మార్గమును, శ్రయంతః పొందుచున్నవారగుచు, త్వద్గోపురాగ్రశిఖరాణి మీ దేవాలయ గోపురాగ్ర శిఖరములను, నిరీక్షమాణాః అంటే చూచుచున్నవారై, మనుష్యభువనే మనుష్యలోకమునందు, మతిం బుద్ధిని, శ్రయంతే పొందుచూ ఉన్నారు. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గపదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. స్వర్గమోక్షములకు పోవారు కూడా మీ దేవాలయ గోపుర శిఖరములను చూచి ఆనంద పారవస్యమున స్వర్గమోక్షములకు వెళ్ళక ఈ మానవలోకముననే మిమ్ము సేవించు భాగ్యము కలదని ఇందే పుట్టకోరుచున్నారు. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. శ్రీభూమినాయక దయాది గుణామృతాబ్దే దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాధిభిరర్చితాంగ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీభూమినాయక అంటే శ్రీదేవికిని భూదేవికిని నాయకుడవైన వాడా. దయాది గుణామృతాబ్దే దయా మొదలైన సుగుణములకు సుధాసాగరము వంటివాడా. దేవాధిదేవ దేవతలకెల్లా ప్రధాన దేవుడా. శ్రీమన్ సంపద్యుక్తుడవైన వాడా. అనంత గరుడాదిభి అనంతుడు అంటే ఆదిశేషుడు, గరుడు, విశ్వక్సేనుడు మొదలగు వారి చేత అర్చితాంగ్రే పూజింపబడిన పాదములు కలవాడా. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. శ్రీభూమినాయక దయాది గుణామృతాబ్దే దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాధిభిరర్చితాంగ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ దేవదేవ వెంకటాచలపతి భూదేవులకు నాయకుడవు, దయాది సుగుణములకు పాలసముద్రము వంటి వాడవు. ఈ లోకమునకు అంతటికి నీ ఒక్కడవే శరణ్యుడవు. అనంత గరుడాదులచే పూజింపబడు పాదములు కలవాడవు, శ్రీమంతుడవు. ఓ స్వామి నీకు సుప్రభాతమగుగాక. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్సచహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే. ఓ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణి శ్రీవత్సచిహ్న శ్రీవత్సమను పుట్టుమచ్చగలవాడా. శరణాగత పారిజాత శరణిచ్చిన వారికి పారిజాతమను కల్పవృక్షము వంటివాడా. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక.
శ్రీపద్మనాభపురుషోత్తమ వాసుదేవ వైకుంఠమాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్సచిహ్న శరణాగత పారిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ పద్మనాభ, పురుషోత్తమ, వాసుదేవ, వైకుంఠ, మాధవ, ఓ జనార్దన, చక్రపాణి, శ్రీవత్సచిహ్న, శరణార్థులకు పారిజాతం వంటివాడా, వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే, మన్మధుని దర్పమును హరించు సుందరమైన దివ్యాకృతి కలవాడా, అంటే మన్మధుని కంటే సుందరమగు ఆకారము కలవాడా అని భావం. కాంత కుచాంబురుహ కుట్మలలోల దృష్టే, అంటే ప్రియురాలి తామర మొగ్గల వంటి కుచముల యందు ఆసక్తమైన దృష్టి కలవాడా అని. కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే, అంటే శుభకరమైన నిర్మల గుణములకు స్థానముగు దివ్యకీర్తి కలవాడా. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మన్మధుని దర్పమును హరించు సుందరమూర్తి, తామర మొగ్గల వంటి ప్రియురాలి కుచములందు ప్రసరించు చూపులు కలవాడా, అనంత కళ్యాణ నిర్మల గుణములకు స్థానమైన దివ్యకీర్తి కలవాడా, ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వధతపోదన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మీనాకృతే అంటే మత్స్యావతారమును ధరించిన ఓ స్వామి. కమఠ అంటే కూర్మమూర్తి. కోల అంటే వరాహమూర్తి. నృసింహ అంటే నారసింహమూర్తి. వర్ణిన్ అంటే బ్రహ్మచారి రూపమున ఉన్న త్రివిక్రమస్వరూప. స్వామిన్ అంటే ఓ స్వామి. పరశ్వధ తపోదన అంటే పరశువు గల తాపసి, అంటే పరశురామ అని. రామచంద్ర శ్రీరామ అని. శేషాంశరామ అంటే ఆదిశేషావతారమగు బలరామ. యదునందన కల్కి రూప, ఓ కల్కి అవతార శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అంటే దశావతార స్వరూపుడవగు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతం. మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వధ తపోదన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ స్వామి, నీవు మత్స్యము అంటే చేప, కూర్మము, వరాహము, నరసింహము, వామనుడు, పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, కల్కి అను 10 అవతారములు లోకోద్ధరణముకై దాల్చినవాడవు. శ్రీ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. వైదిక శిఖామణయః
అంటే వేద విధులైన బ్రాహ్మణోత్తములు. ఏల లవంగ ఘనసార సుగంధి అంటే ఏలకులు, లవంగములు, పచ్చకర్పూరము వీని చేత పరిమళభరితమైన, దివ్యం అంటే మనోజ్ఞమైన, తీర్థం అంటే జలమును, వియత్సరితి అంటే ఆకాశగంగ నుండి, హేమ ఘటేషు అంటే బంగారు కడవలలో, పూర్ణం అంటే నిండుగా, ధృత్వా అంటే ధరించి, ప్రహృష్టాహ మిక్కిలి హర్షించుచున్నవారై, ద్య అంటే ఇప్పుడు, తిష్టంతి వేచియున్నారు, వెంకటపతే తవ సుప్రభాతం. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. వైదికోత్తములు ఏలకులు, లవంగములు, పచ్చకర్పూరము వీనిచే సువాసితమైన దివ్యమైన ఆకాశగంగ నీటిని బంగారు కడువల నిండగా తెచ్చి మీ ఆరాధనకై సంతోషముతో వేచియున్నారు. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. భాస్వానుదేతి విరచాని సరోరుహాణి సంపోరయంతి నినదైక కుభో విహంగా శ్రీవైష్ణవాత్సతితమర్తితమంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. భాస్వాను అంటే సూర్యభగవానుడు, ఉదేతి అంటే ఉదయించుచున్నాడు, సరోరుహాణి అంటే కమలములు, వికచాని వికసించినవి, విహంగాహ అంటే పక్షులు, నినదైహి అంటే శబ్దములచే, కకుభః అంటే దిక్కులను, సంపూరయం అంటే నింపుచున్నవి, శ్రీ వైష్ణవాహ అంటే శ్రీ వైష్ణవులు, సతి అంటే ఎల్లప్పుడును, అర్థితి అంటే మంగళాహ ప్రార్థించుచున్న శుభములు కలవారై, తే అంటే నీ యొక్క, ధామ అంటే దివ్య సన్నిధిని, ఆశ్రయంతి అంటే ఆశ్రయించుచున్నారు, వెంకట అంటే వెంకటేశ్వర స్వామి, వా అంటే నీకు సుప్రభాతం అంటే సుప్రభాతమగుగాక. భాస్వానుదేతి వికచాని సరోరుహాణి సంపూరయంతి నినదైక కుభో విహంగాః శ్రీవైష్ణవాత్సతితమర్తితమంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. ఓ వెంకటాచలపతి సూర్యుడు ఉదయించుచున్నాడు, తామరులు వికసించుచున్నవి, పక్షులు కలకల శబ్దముతే నాలుదిక్కులు నింపుచున్నవి, శ్రీ వైష్ణవులు మంగళములను కోరుచు సన్నిధిలో వేచియున్నారు. స్వామి నీకు సుప్రభాతమగుగాక. బ్రహ్మాదయస్సురవరస్స మహర్షయస్తే సంతః సనందనముఖాస్త్వదయోగివర్య ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. తే అంటే ప్రసిద్ధులైన, బ్రహ్మాదయ అంటే బ్రహ్మా మొదలైన, సురవరాహ దేవోత్తములు, సమహర్షయ మహర్షులతో కూడిన వారును, అథ మరియు సంతః సత్పురుషులగు, సనందన ముఖాః సనందన ప్రముఖులగు, గిరివ్యా యోగివర్యులును, తవ నీ యొక్క, ధామాంతికే ఆలయ సమీపమున, మంగళ వస్తుహస్తాః పూజార్హములగు శోభన వస్తువులు హస్తములందు కలవారై, శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. బ్రహ్మాదయస్సురవరాస మహర్షయస్తే సంతః సనందనముఖాస్త్వదయోగివర్య ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటేశ, బ్రహ్మా మొదలగు దేవతలందరూ, ఋషీశ్వరులను, సనందనుడు మొదలగు యోగీశ్వరులను మంగళమగు వస్తువులను తీసుకొని నీ సన్నిధి చేరువ వేచియున్నారు. స్వామి నీకు సుప్రభాతమగుగాక.
లక్ష్మీనివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీనివాస అంటే లక్ష్మీదేవికి నివాస స్థానవంతుడా, నిరవధ్య గుణైక సింధో అంటే దోషరహితములగు కళ్యాణ గుణములకు సముద్రం వంటివాడా, సంసార సాగర సముత్తరణైక సేతో సంసారమనే సముద్రమును దాటుటకు ముఖ్యమైన వంతెన వంటివాడా, వేదాంత వేద్య నిజ వైభవ వేదాంతముచే అనగా ఉపనిషాదులచే తెలిసి కొనదగిన నిజ వైభవం కలవాడా, భక్త భోగ్య అంటే భక్తులచే అనుభవింపబడువాడు, శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ శ్రీనివాస నీకు సుప్రభాతమగుగాక. లక్ష్మీనివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ శ్రీనివాస కళ్యాణ గుణసాగర, నీవు ఈ సంసార సముద్రమును దాటుటకు వంతెన వంటి వాడవు, ఉపనిషత్తులచే తెలుసుకొనదగిన వైభవాన్ని కలవాడవు. ఓ భక్తభోగ్య వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక. ఇత్తం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవా ప్రతిదినం పఠితుం ప్రపుత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే. ఇత్తం అంటే ఈ విధంగా వృషాచలపతే వెంకటాచలపతికి ఇహ ఈ ప్రాతకాలమున లేక ఈ లోకమున సుప్రభాతం సుప్రభాత స్తవమును ఏ మానవాహ ఏ మానవుడైతే ప్రతిదినమును పఠితుం చదువుటకు ప్రవృత్తాః ప్రవృత్తులగుచున్నారో తేషాం ఆ పాఠకులకు అంగభాజాం దేహులకు అనగా భక్తులకు స్మృతి ఈ వెంకటేశ స్మరణం పరార్థ సులభం అంటే పరమార్థప్రదమగు పరమాం అంటే శ్రేష్టమును ప్రజ్ఞాం అంటే ప్రజ్ఞను ప్రభాత సమయే ప్రాతకాలమున ప్రసూతే అంటే కలుగజేయుచున్నది. ఇత్తం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవా ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే. ప్రొద్దుటి వేళ ఈ సుప్రభాత స్తోత్రమును ఏ మానవులు ప్రతిదినమును భక్తితో చదువుదురో వారికి వెంకటేశ స్మరణం సులభంగా మోక్షమును అందించు పరమ ప్రజ్ఞను కలుగజేస్తుంది. ఓం నమో వెంకటేశాయ.